సంబంధించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాత్రమే డైరెక్ట్గా స్టేషన్ దగ్గరికి పట్టాభి గారు వచ్చారు. మేము ఆఫీస్లో దాదాపుగా ఒక అరగంట పైబడి మేమందరం కూర్చుని డిస్కషన్ చేసి ఈ కేసు రాయటం, అదేవిధంగా అక్కడ సత్యవర్ధన్ కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్గా ఆ పేపర్ కావాలంటే మంచి కావాలంటే కూడా తను కూడా అక్కడ ఉన్నాడు. మేము కేసు పెడతా ఉన్నాం. ఎస్ఐ గారు సిఐ గారు నిలబడి ఉన్నారు స్టేషన్ ముందర. మేము పట్టాభి గారు వచ్చారు, మాట్లాడి చెబుతున్నాం. లోనకు కూడా వెళ్ళా, బయటే నుంచున్నాం. ఈ లోపల సిఐ గారికి ఫోన్ వచ్చింది, మాకు కూడా ఫోన్ వచ్చింది, పట్టాభి గారికి అందరికీ ఒకేసారి. ఆఫీసుని మీద వంశీ వచ్చి దాడి చేపించేస్తున్నాడు, దాదాపుగా 100-150 మంది ఉండారని చెప్పి ఫోన్ రావటం జరిగింది. మేము వెంటనే ఆ కేసు ఇచ్చి, మాలో కొంతమంది మేము ఇక్కడ ధర్నా చేద్దాం అనుకుంటే కాదు, మన కార్యాలయం ఆ విధంగా అవుతూ ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఉండాలని కొంతమంది పట్టాభి గారు కానీ ఆ రోజు అక్కడ ఉండే మండల పార్టీ అధ్యక్షులందరూ అన్నప్పుడు, నేను ఎందుకన్నానంటే ఈ మాట 100-150 మంది ఉండారు, మనం తక్కువ మంది ఉండాం, దాడి చేశారు, మన మీద కూడా దాడి చేస్తారు అని మనం అన్నా. సరే ఏమైనా సరే వెళ్దాం అనుకున్న అందరం ఒక మాట తీసుకుని రోడ్డు ఎక్కాం. ఎక్కిన మరుక్షణం కర్రలు, రాడ్లు, కత్తులు పట్టాభి గారిని చూడటమే ఎగబడిపోయారు. అదృష్టం ఏంటంటే ఆ రోజున పట్టాభి గారికి బాడీ గార్డ్స్ ఉండారు, కారు కూడా వెంటనే నడిపిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు దాడి చేశారో పట్టాభి గారిని వెంటనే బాడీ గార్డ్స్ కారులోకి తోసేయటం, వెంటనే కారు వెళ్ళిపోవటం జరిగింది. మేము అక్కడే ఉన్నాం. ఈ లోపల విపరీతంగా రాళ్ళు వేశారు. మొట్టమొదటిగా అక్కడ లక్ష్మి అనే తెలుగుదే మహిళా నాయకురాలని కొట్టడం, ఆవిడ పడిపోవటం, బ్లడ్ కారి పడిపోవటం జరిగింది. మేమందరం కూడా అక్కడి నుంచి ఆవిడని తీసుకుని కార్యాలయం వైపుకి చల్లాచెదురైపోయాం. ఉండదే 20-25 మంది. వాళ్ళ ముందర ఎక్కడోళ్ళు చూసి చాలామంది చల్లాచెదురైపోయారు. మేము పార్టీ కార్యాలయం 5 సంవత్సరాలు మీరు అరాచకాలు చేశారే, అక్రమ కేసులు పెట్టారే, అరెస్టులు చేశారే. ఇక్కడ మొత్తం సాక్ష్యాలతో సహా మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఇవాళ ఆ కేసులో అతను అరెస్ట్ చేస్తే ఇవాళ మీరు వచ్చి బెదిరించి భయభ్రాంతులు చేయాలని చూస్తారా? జరగదు. కృష్ణా జిల్లాలో జరగదు, ఎక్కడా కూడా జరగదు. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ బెదిరింపులకు భయపడం. ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిజంగా మేము కక్షపూరితంగా చేయాలంటే వచ్చిన 1-2 నెలల్లోనే అందరిని అరెస్ట్ చేసేవాళ్ళం. మాకు ఆలోచన లేదు. ప్రజాస్వామ్యబద్ధంగానే విచారణ జరిపిస్తాం. ఎవరైతే దీంట్లో బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. మొత్తం అందరూ మాట్లాడు. ఇవాడు వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళ తల్లిదండ్రులే కంప్లైంట్ ఇచ్చారు మా అబ్బాయిని కిడ్నాప్ చేశారని. అతను కూడా వచ్చి ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న 164 స్టేట్మెంట్, నిన్న స్టేట్మెంట్ అతను జడ్జి దగ్గరికి వెళ్ళి ఆయన కంప్లైంట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కిడ్నాప్ చేశారనేది క్లియర్గా విజువల్స్ కనబడుతున్నాయి కదా. ఇంకా దీంట్లో వేరే ఆలోచన లేదు. మేము ఎంత కూడా ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు. గన్నవరం శాసనసభ్యులు వెంకటరావు మాట్లాడతారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి, ఆయన గతంలో నేను ఆ పార్టీలో పనిచేశా. ఏప్రిల్ 23, 2018 బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద నుంచుని వేలాది లారీలు మట్టి తరలిపోతుంది. అట్లాగే బ్రహ్మలింగయ్య చెరువు 1400 ఎకరాలు 1500 ఎకరాలు దీ మట్టి అంతా అమ్ముకున్నారు. సిల్ట్ తీయటం అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే దానికి ఒక 16-17 కోట్ల డబ్బులు రాజేశారు. అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత తీస్తారని చెప్పి, కానీ ఈయన్ని తాడి చెట్టు లోతులు మట్టి తవ్వుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుడు, అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టి కాసుడని, బకాసుడని, రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కదా. అప్పుడు మట్టి కాసుడు ఇవాళ మహాత్ముడు అయిపోయాడా? ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా పరామర్శించడానికి? ఫేక్ పట్టాల కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రోజున బాపులపాడు ఎంఆర్ఓ ఉన్న నరసింహారావు అని నరసింహారావు అని కేసు పెడితే, తర్వాత అతను వైసీపీలోకి రాగానే
ఆ ఫేక్ పట్టాల కేసు ఛార్జ్షీట్లో పేరు తొలగించింది వాస్తవం కాదా? ఆ ఎంఆర్ఓని గన్నవరంలో ప్రధానమైన మండలం గన్నవరం బాపులపాడు 75,000 ఓటింగ్ ఉండి 2 లక్షల పైన జనాభా ఉండేదానికి ఒకే ఎంఆర్ఓని కొన్ని సంవత్సరాల పాటు ఉంచిన మాట వాస్తవం కదా? బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించి తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కారానికి గురై 11 సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా? ఇంకా ఇప్పుడు కన్నా మానుకుంటే మీ పార్టీకైనా రాష్ట్ర ప్రయోజనాలకైనా అది మంచిది తప్ప ఇంకా ఇదే భాషను కంటిన్యూ చేయటం బూతులు తిట్టామని ప్రోత్సహిస్తే ఇక ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుందనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి. కేవలం పనికిమాలకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళకి మంత్రులు ఇచ్చి ఆ 11 స్థానాలకి పరిమితం అయిపోయిన విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గన్నవరం పిఎస్సిఎస్ అధ్యక్షుడు కాసంనేని రంగబాబు గారు పార్టీ మారాడనే ఉద్దేశంతో నాతో పాటు బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మారాడు. రాజకీయ విలువలకి తిరోధకాలు లేకుండా మీరు అతను రాజీనామా చేయకుండా తీసుకున్న కాసంనేని రంగబాబు బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా, ఆ రోజు చేరిన వాళ్ళందరూ రాజీనామా చేసి చేరారు. చేరిన రంగబాబు గారి మీద ఆయన కాళ్ళు ఎరగొట్టి ఆయన మీద కాళ్ళు ఎరగొట్టినప్పుడు గోడవల్లి నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ, అలాగే మాధల్సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్నా తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా? ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు కొడాలి నాని కానీ గన్నవరం మాజీ శాసనసభ్యుడు కానీ ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫార్మ్ తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ఒకళ్ళు 3 సార్లు, ఒకళ్ళు 2 సార్లు, ఒకళ్ళు 1 సారి అనుకుంటా. వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటుంది? మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టేవాళ్ళని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇలాగే రౌడీయిజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ 11 సీట్లకు పరిమితమై మీరు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో టైం ఎవరు, మైక్ ఎవరు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, ఏదో కల్లిపొల్లి మాటలు చెప్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి. అయితే 89 సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తా, లేదు 10% ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి 175 అయితే 175, పెరిగిన సీట్లు 18 సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను మీరు మేనిఫెస్టో పెట్టి పోటీ చేయమని కోరుతూ, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరే మట్టి కాసుడు బకాసురుడు, వేల లారీలు తోలుకున్నాడు, దొంగేళ్ల పట్టాలు, ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడింది రికార్డు ఉంటుంది, ఇవాళ మాట్లాడింది రికార్డు ఉంటుంది, శాసనసభలో అయినా బయటైనా. మీరు అట్లా మాట్లాడటం డెఫినెట్గా ఆక్షేపణీయం, బాధాకరం కూడా. అలాగే జైలు బయటకు వచ్చిన తర్వాత పోలీస్ అధికారులని బట్టలు ఓడదీస్తానంటూ ఈ సభ్య సమాజం హర్షించే పరిస్థితి నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ సబ్ జైలుకు వెళ్ళి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇచ్చే విధంగా చేసినటువంటి ఒక వ్యక్తి వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళి మామూలుగానే మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. 5 సంవత్సరాల పాటు ఇదే విధంగా ప్రతిరోజు కూడా నిస్సిగ్గుగా అబద్ధాలాడి ప్రజల్ని మోసం చేసినందుకే మొన్న ఎన్నికల్లో ప్రజలు వాతలు పెట్టినా కూడా బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ అదే విధమైనటువంటి అబద్ధాలు నా పేరు పదే ప్రస్తావిస్తూ మీడియా సమావేశంలో జరిగినటువంటి ఆ రోజున ఫిబ్రవరి 20, 2023న జరిగినటువంటి సంఘటనని పూర్తిగా వక్రీకరించి లేనిపోని అవాస్తవాలన్నీ జోడించి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేశారు గనకే ఈ రోజున మరి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మా పార్టీ శాసనసభ్యులు వెంకటరావు, మేమందరం కూడా
మీడియా ముందుకు వచ్చి ఆయనలాగా అబద్ధాలు వండి వార్చకుండా వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్తో ఇవాళ మీడియా ముందుకు వచ్చాం. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు నేను అకారణంగా ఆ రోజున గన్నవరం వెళ్ళానా? సందర్భం లేకపోయినా రెచ్చగొట్టానంట. దాదాపు 200-300 మందిని వెంటబెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైకి దాడి చేయడానికి వెళ్ళానంట. అసలు జరిగినటువంటి వాస్తవం గురించి మాట్లాడుకుంటే, ఇక్కడే నా పక్కన మా పార్టీ సీనియర్ బీసీ నాయకులు దొంతు చిన్నా గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాల్ని ప్రశ్నించినందుకు మా పార్టీ సీనియర్ బీసీ నాయకుడి ఇంటి పైన ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం దాడి చేసి ఆయన ఇంటి బయట ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేస్తే, ఇవాళ మా పార్టీకి చెందినటువంటి ఒక బీసీ నాయకుడికి అండగా నిలబడటం కోసం గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళాం. నేను, నాతో పాటు మా పార్టీ సీనియర్ నాయకులు బీసీ నాయకులు గురుమూర్తి గారు, ప్రస్తుత గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు గురుమూర్తి గారు, మేమందరం కూడా గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఎందుకంటే ఆ రోజున పరిస్థితులు మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులపైన, బలహీన వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులు, కిరాతకంగా వారిని హత్య చేసేటటువంటి పరిస్థితి. గన్నవరం సంఘటన జరగటానికి ముందే దాదాపు 30 మంది బీసీ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నావు జగన్ రెడ్డి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇవాళ మీరు చూసినట్లయితే ఒక కంచర్ల జల్లయ్య, ఒక తోటా చంద్రయ్య, నడి రోడ్డు పైన అతి కిరాతకంగా ఒక బీసీ నాయకుడైనటువంటి తోటా చంద్రయ్యని పీక కోసి చంపిన మాట వాస్తవం కాదా? నందం సుబ్బయ్య, అదేవిధంగా ఒక డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, వరప్రసాద్ శిరోమండనం, ఈ విధంగా బీసీలు ఎస్సీల పైన దాడులు చేసుకుంటూ పోతూ వారిని అతి కిరాతకంగా చంపుతున్నటువంటి సందర్భంలో బలహీన వర్గాలే వెన్నుముకగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా నిలబడాలి, వారికి రక్షణగా నిలబడాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక బలహీన వర్గాల నాయకుడు చిన్నా గారికి అండగా నిలబడటం కోసం వెళ్ళాం. అంటే నువ్వు మా పార్టీ బీసీ నాయకుడి ఇంటిపైన దాడి చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా? బీసీలకు రక్షణగా నిలబడటానికి ఎవరు ముందుకు రాకూడదా? నీ ప్రభుత్వ హయాంలో బీసీల కోసం, దళితుల కోసం ఎవరు పోరాడినా వాళ్ళు నేరస్తులేనా? అదే కదా తమరు తెలియజెప్పింది. అంటే మీరు బీసీలని నరికి చంపుతున్నా ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసినా ఎవరు మాట్లాడకూడదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసినా ఎవరు మాట్లాడకూడదు. ఇన్ని చేసి ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళని వేధింపులు గురి చేసినటువంటి వ్యక్తులను వెనకేసు రావడానికి వాళ్ళ తమరు జైలుకి వెళ్ళారా సార్? బలహీన వర్గాలు, దళితులపైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకి అండగా నిలబడటానికి మీరు ఇవాళ జైలుకి వెళ్ళారా? ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి? బలహీన వర్గాలపైన ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా, దళిత బిడ్డల్ని ఎవరు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి? వాళ్ళ మీరు సూటిగా జవాబు చెప్పాలి. ఏం చర్య తీసుకున్నారు మీరు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి పైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఇవాళ ఏ రోజైనా ఒక బీసీ వ్యక్తి, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కిరాతకంగా హత్యకు గురైతే ఏ రోజైనా మీరు నోరు విప్పి మాట్లాడారా? ఇవాళ అందుకనే మిమ్మల్ని పాతాళానికి దొక్కారు. ఇవాళ మీరు 11 సీట్లకి పడిపోయింది దేనికి? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ విధంగా దళిత బిడ్డలపైన, బలహీన వర్గాలపైన దాడులు చేసి కిరాతకంగా చంపి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఉసురు పోసుకున్నందుకే ఇవాళ మీరు ఈ పరిస్థితికి దిగజారిపోయారు. మీకు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా కడుపు మండినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు
బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడతారు. దానికోసమే నేను ఆ రోజున గన్నవరం వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. దొంతో చిన్నా గారిని వెంట పెట్టుకుని ఫిర్యాదు ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అంటే మీ ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వటం కూడా నేరమేనా? ఆ పని కూడా చేయకూడదా? ఎస్, దానికి ముందు కూడా నేను గట్టిగా ప్రశ్నించాను. వల్లభనేని వంశీ గన్నవరంలో చేస్తున్నటువంటి అరాచకాలు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పైన అతను అవాకులు చవాకులు పేలితే గన్నవరంలోకి ఎవడు అడుగు పెడతానో చూస్తా అని చెప్పి సవాళ్లు విసిరితే ఇవాళ ఇప్పుడే మా శాసనసభ్యులు వెంకటరావు చెప్తా ఉన్నారు. ఎటువంటి నియోజకవర్గం అండి గన్నవరం నియోజకవర్గం? ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎంతోమంది మహానుభావులు ఈ జిల్లా నుంచి ఆ నియోజకవర్గం నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి గడ్డ, దానిని మీరు అరాచకాలకి రౌడీజానికి ఒక వేదికగా మార్చేస్తుంటే మేమెవరం రాకూడదా గన్నవరంలోకి? అందుకనే ఖచ్చితంగా మీ అరాచకాలను అడ్డుకోవటం కోసం మాత్రమే నేను అక్కడ అడుగుపెట్టా. 200-300 మందితో నేను మీ పార్టీ కార్యాలయం పైన దాడి చేశానా? మరి 200-300 మందితో నేను దాడి చేస్తే మరి చిన్న మట్టిగడ్డ కూడా మీ పార్టీ ఆఫీస్ మీద దేనికి పడలేదండి? ఇప్పుడు ఒక పక్కన మా పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి విజువల్స్ మా మంత్రి గారు చూపెట్టారు. చూపించండి మీరు కూడా. 200-300 మందితో పట్టాభి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశాడని మీరు మాట్లాడారు కదా. ఇవాళ మేము చూపించినట్టు విజువల్స్ చూపించండి సార్, ప్రపంచానికి చూపించండి. మేము ఒక 10-15 మంది మా బీసీ నాయకుడికి అండగా నిలబడటానికి స్టేషన్కి వెళితే దానిని వక్రీకరించి ఇడిదిప్పి పూర్తిగా మళ్ళీ పచ్చి అబద్ధాలతో మేమేదో దాడికి వెళ్ళామని. ఆ రోజున అక్కడ జరిగినటువంటి దాడి కర్రలు, రాడ్డులు, పెట్రోల్ సీసాలతో ఆ రోజు నన్ను చంపే ప్రయత్నం చేశారు. ఆ రోజు నా బాడీ గార్డ్స్, నా సెక్యూరిటీ, మా గన్మెన్, నా డ్రైవర్ నన్ను రక్షించబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డా. లేకపోతే ఆ రోజున అక్కడే అయిపోయేది. ఆ విధంగా మా పైన దాడి చేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేసి మా పైన 307 సెక్షన్లు పెట్టి దాదాపు 12 మందిని మమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి. ఆ రోజు రాత్రి అక్కడి నుంచి నేను బయటపడితే మళ్ళీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకుని ఆ రోజు అర్ధరాత్రి తోట్లవల్లూరు స్టేషన్లో మీరు చేసింది ఏంటండి? వాళ్ళ 3 సింహాలు, పోలీసుల యొక్క కర్తవ్యం చాలా పాఠాలు చెప్తా ఉన్నారు. మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ చేయించి మరి మీ ప్రైవేటు గుండాలని లోపలికి పంపించి మాలాంటి నాయకుల్ని చిత్తగొట్టించినటువంటి సందర్భాలు మీకు తెలియదా? పోలీస్ స్టేషన్లనే ఖాళీ చేయించేశారు. పోలీస్ స్టేషన్లలో కరెంట్లు తీసేస్తారు. 3rd డిగ్రీ టార్చర్కి వేదికలుగా మారుస్తారు పోలీస్ స్టేషన్లని. ఇవాళ మీరు మళ్ళీ పోలీసులకు మీరు పాఠాలు చెప్తారు. మీరు అతిక్రమించినటువంటి చట్టం లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మీరు ఉల్లంఘించినటువంటి చట్టాలు లేవు. ఇవాళ కనీసం మహిళను కూడా చూడకుండా ఇవాళ ఇక్కడ ఉన్నారు కళ్యాణి గారు. ఇదే కేసులో ఏప్రిల్లో ఆవిడ ఇంటికి వెళ్ళి కనీసం ఆవిడ నేను రెడీ అయ్యే దుస్తులు మార్చుకుని వస్తానన్నా సరే వినకుండా ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆవిడని బలవంతంగా బయటికి తీసుకొచ్చినటువంటి సంఘటన మీకు తెలీదా? ఒక మహిళ కనీస గౌరవం ఇవ్వాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మీ ప్రభుత్వం ఆ రోజున ప్రవర్తించింది.